3.5 గంటలు పట్టింది పవన్ కళ్యాణ్ గారికి. రోడ్డే లేదు అసలు ఆ రోజున. కొంతవరకు వేసుకుంటూ వచ్చాం, ఇంకా చేయాలి. రహదారుల మరమ్మతు విషయంలో కానివ్వండి, తాగునీటి సమస్య విషయంలో కానివ్వండి, రైతాంగానికి ఇవ్వాల్సిన సబ్సిడీ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ పడకుండా మీ అందరికీ కూడా ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తాం. ఎవరైతే పామాయిల్ ఏర్పాటు చేసుకుంటున్నారో పామాయిల్ తోటల్లో 90% సబ్సిడీ తోటి మీకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 100% మన ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా మనం ఎక్కువ మంది రైతులు ప్రోత్సహించాలని కోరుతున్నాను. శాసనసభ్యులు పోలవరం ఉన్నారు, చిత్తపూడి ఇక్కడే ఉన్నారు, రోషన్ గారు కూడా అదే చెప్పాను. మీరు ఒక ఛాలెంజ్ గా తీసుకోండి. ఈ రోజు జిల్లాలో 47,000 హెక్టార్లు పామాయిల్ వేసాం. మనం 60,000 హెక్టార్ల కోసం మనం ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేద్దాం. దాదాపు 2 లక్షల మంది రైతులకి కనీసం సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వచ్చేటట్టు మనం ఆదుకోవాలి, నిలబడాలి. ఎకరానికి